ఏదైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, లేకపోతే వాడు సూపరు, వాళ్ళు ఏదో విషయం ఉన్నదంటే ఫస్ట్ స్పందించేది పవన్, కొణిదెల పవన్ కళ్యాణ్. ఫిదా అయిపోతాడు ఆయన కొన్ని అంశాలకి. ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తున్న వైరల్ అవుతున్నది ఈ ఇమేజ్, ఈ వీడియో. టాలెంట్ను ప్రోత్సహించడంలో అందరికంటే ముందుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఓ విద్యార్థి టాలెంట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు. ఏమైపోయారు, ఎందుకు అయ్యారు? అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధు అతి తక్కువ ఖర్చుతో, చూడండి, బ్యాటరీతో నడిచే సైకిల్ని ఆయన రూపొందించాడు. ఇక సిద్ధు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతడిని మంగళగిరి ఆయన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని అభినందనలు తెలిపారు. అంతేకాకుండా అతని ఆలోచనలను మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ₹1,00,000 ప్రోత్సాహం అందజేశారు. సైకిల్పై సిద్ధును కూర్చోబెట్టుకుని నడిపిన పవన్ కళ్యాణ్, ఆయన చూడండి చిన్న పిల్లడు అయిపోతుంటాడు కొన్ని. అదిగో చూడండి ఆ చిరునవ్వు, ఆయన కోపం వచ్చినా అలాగే ఉంటుంది, నవ్వినా అలాగే ఉంటుంది, ఏది ఆయన దాచుకోలేడు. చూడండి ఆ పిల్లోడు ఎంత అదృష్టవంతుడంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూస్తే చాలు, పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో తీయించుకుంటే చాలు అని కోట్లాది మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. కానీ ఛాన్స్ కొట్టేశాడు. విజయనగరం జిల్లా వ్యక్తి, ఇంటర్ విద్యార్థి ఛాన్స్ కొట్టేశాడు. ఆయన బండి నడుపుతుంటే ఏదో షూటింగుల్లో సినిమాల్లో సీన్లు ఉంటాయేమో తప్పించి డైరెక్ట్గా ఈ రకంగా బండి మీద వెనకాతల కూర్చునే అదృష్టం అయితే ఆ విద్యార్థికే దొరికింది. వేరే వాళ్ళు ఎవ్వరికి కూడా ఈ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఆయన అసలు 2 వీలరే నడపడు, నడిపే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది అతను వెనకాతలు ఎక్కించుకుంటే ఎక్కడ నవ్వుతుంది, వాళ్ళ పిల్లలకి ఏమన్నా సాధ్యమైందేమో, వాళ్ళని కూడా 2 వీలర్ మీద ఆయన తెప్పడు నాకు తెలిసి. ఏదో సరదాగా ఇంట్లో ఏమన్నా ఎప్పుడన్నా సరదాగా తిరిగితే తిరగాలేమో కానీ, సరే గొప్ప అదృష్టవంతుడంటూ కుళ్ళుకుంటున్నారు వీళ్ళు చూసి. అయ్యో భలే ఛాన్స్ కొట్టేసాడు రా పిల్లడు, మనకి ఎప్పుడూ రాలేదు ఇలాంటి ఛాన్సు, ఇదిరా పవన్ అన్న అంటేని అని చెప్పి చాలామంది కుళ్ళుకుంటారు. మంచిగా కుళ్ళుకుంటున్నారంటే అది ఈర్ష్యతోటి అని కాదు, అనిపిస్తుంది కదా, అబ్బా ఆ ఛాన్స్ మనకు వస్తే బాగుంటారా అని. సో అది పరిస్థితి. ఇక సైకిల్పై సిద్ధును కూర్చోబెట్టుకుని నడిపిన పవన్, ఈ సైకిల్ 3 గంటల పాటు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పిన సిద్ధు, పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రావడం, ఆయన దగ్గరగా చూడడంపై హర్షం వ్యక్తం చేసిన సిద్ధు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పిలిచారంటే ఒక షాక్ ఉంటుంది, అది నిజమని తెలియదనుకోండి ఆనందం ఉంటుంది, చెప్పలేనంత ఆనందం. అదే సిద్ధుకి వచ్చింది. సిద్ధార్థ రాయ్ అయిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ డైలాగ్ అది, ఖుషీలో అనుకుంటాను. సో చాలా ఫేమస్ డైలాగ్ అది. ఆ సిద్ధు, ఈ సిద్ధార్థ రాయ్, వీళ్ళిద్దరూ కలిశారు అంటే ఎంత చూడముచ్చుడుగా ఉంటుందో చెప్పండి. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. సైకిలు, బ్యాటరీ చూడండి, ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్తున్నదంట. వెరీ టాలెంటెడ్. నిజంగా అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. రాజకీయ నాయకులు అంటే ఇలాగే చెయ్యాలండి. ఎవరికన్నా అవకాశం ఉన్న ఆయన ₹1,00,000 ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పిల్లడానికి అవసరం ఫోటో కోసమా? ఆ పిల్లల్ని ఎక్కించుకుని తిప్పడానికి అంటే తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం. ఇది ఎవరన్నా మన వెనకాతల ఎవరైనా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఎంత దూరమన్నా వెళ్తాం. చాలా కుటుంబాల్లోని సపోర్ట్ చేయని లేని వాళ్ళు ఎంత గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళన్నా ఏమీ కాకుండా పోతారు. చిన్న టాలెంట్ ఉన్న వాటికన్నా వెనకాతల మనం పుష్ చేస్తే ఎంతో గొప్పగా ఎదుగుతారు. చాలామంది ప్లేయర్స్ చూడండి, ఏముంటుంది, సచిన్ టెండూల్కర్ ఏముంది, సచిన్ టెండూల్కర్ అపర కోటీశ్వరుడా, వెనకాతల వాళ్ళ గురువులు వాళ్ళ ఫ్యామిలీ నిలబడ్డారు. రే నువ్వు ఆడరా, నీ వెనకాతల మేము ఉన్నాం, కొట్రా బ్యాట్ ఇచ్చి, నీకు నచ్చినట్టు కొట్రా అన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అలాగే చాలామంది చిన్న చిన్న వాళ్ళందరూ కూడా గొప్పగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చరిత్ర చెప్తున్నది. సో వాళ్ళకి ఏంటంటే వెనకాతలు ఉన్నామన్న భరోసా ఇస్తే చాలు, వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. ఆ భరోసా ఇప్పుడు సిద్ధుకు దొరికింది సిద్ధార్థ రాయ్ ద్వారా. ఇంకా ఎక్కడికి వెళ్తాడో ఫ్యూచర్ మాట్లాడుకుందాం. అంత గొప్ప స్టేజ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఇంటర్మీడియట్ స్టేజ్లోని ఈ రకమైన ఒక టాలెంట్ చూపించేటంటే. ఇక పవన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సిద్ధు, చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా 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 ఇష్టమట. డిప్యూటీ సీఎం నుంచి 1,00,000 చెక్కు అందుకున్న
క్షణం ఎప్పటికీ మర్చిపోలేని సిద్ధు చెప్తున్నాడు. అంతేకాకుండా పవన్తో సైకిల్పై జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇందాక అదే చెప్పాను, పవన్తో సైకిల్ ఎక్కడం అంటే జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇంక అందులో ఇంక వేరే మాటలు ఏం లేవు. ఇంక అంతకంటాను అతని జన్మ ధన్యం అయిపోయింది. ఆ అవకాశం ఎవరికీ రాదు, ఎంత గొప్పోలు కొన్నా రాదు. ఆయన సైకిల్ ఎక్కరు, ఇంకొకరిని ఎక్కించుకోరు, ఈ రకంగా డ్రైవ్ చేయరు. ఇంకెందుకంటే ఇంక అతనికి ఏం కావాలి? మహా అదృష్టవంతుడు. అందుకనే కులుకుంటున్నారు. ఇక ఆర్థిక సంక్షోభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ నటి పాకీజాను ఆదుకున్న ఆపద్బాంధుడైన, అది మరొక అంశం. ఆమె పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాడండి. ఆయన పాకీజా అసెంబ్లీ రౌడీ వాటిల్లోని ఉంటారు, చూశారు కదా. పాకీజా అందరికీ తెలిసిన వాళ్ళే, ఏంటి ఇప్పుడు తనానికి తెలియదు. పాకీజా అన్నది మంచి యాక్ట్రెస్, ఫెమిలియర్ యాక్ట్రెస్సే. పాపం ఆవిడ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నది. ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా వీడియోలు. ఆవిడ కూడా ఆర్థిక సహాయం చేశాట. పవన్ సాయానికి పాకీజా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్ళు మొక్కేవాడిని అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు. ఆపద సమయంలో అండగా పవన్ నిలిచారని భావోద్వేగం. తన జీవితాంతం పవన్ కళ్యాణ్ కుటుంబానికి రుణపడి ఉంటానని వ్యాఖ్యలు. రీసెంట్గా సిద్ధు టాలెంట్ను మెచ్చుకుంటూ ఆర్థిక సాయం చేయడంపై పవన్పై ప్రశంసలు వెలువ. పాకీజా దీని మీద స్పందించింది. నాకు కూడా ఆయన చేశాడు, ఆయన కష్టమని తెలిస్తే చాలు ఆ కన్నీళ్ళు తుడిచేస్తాడు, అండగా నిలబడిపోతాడు, అడ్డంగా ఉంటాడు కష్టానికి. ఇది కాదండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎంత డబ్బులు ఉన్నాయండి, ఎలాంటి కోటీశ్వర్లు ఉన్నాయండి, వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉన్నా ఎదుటి వాళ్ళు 10 మంది మనల్ని మంచిగా చెప్పుకోవాలి. అరే ఆడరా, మహారాజురా, గొప్పోడురా అనుకోవాలి కదా. ఆడ దొంగ ఎదరా, ఆడ అడ్డంగా సంపాదించేటరా, ఆడ పిల్లికి భిక్షం వేయటరా, కాకి చెయ్యి విదిలించటరా, ఈ రకంగా మాట్లాడుకుంటే ఎందుకు, ఎంత ఉంటే ఎందుకు, అది మనం మోసుకుపోతామా? మోసుకుపోయేది ఏమి ఉండదు. రాజకీయ నాయకులు అన్నది ఖచ్చితంగా ప్రజా సేవ కోసం పనిచేయాలి. సరే, ప్రజాసేవ కోసం పూర్తిగా పనిచేసి అందులోనే మీరు మీ జీవితాలను నాశనం చేసుకోమని ఎవరు చెప్పరు, మీ జీవితాన్ని త్యాగాలు చేయమని కూడా ఎవరు చెప్పరు. మీరు మీ హయాంలో మీకు అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళని పైకి తీసుకురండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని కడుపు నింపండి, మీరు దేవుళ్ళు అయిపోతారు. అది రేపు మీ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుందని పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. మనం చేసిన సాయం ఇప్పటితో పోదో మన ముందు తరాలకు కూడా ఉంటుందని. మరి ఆ పెద్ద మనసు ఎంతమందికి ఉంటుంది? పవన్కి కాకుండా పవన్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు, కోటీశ్వరులు, కానీ మనసు మాత్రం చిన్నది. పవన్ మరి ఎంత కోటీశ్వరుడో తెలియదు, కానీ విశాలమైన హృదయం.